హలో! హాయ్. నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను 10 నిమిషాల్లో మీతోన పప్పుచారు షేర్ చేసుకుంటున్నాననమాట. చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను తొందరగా చెప్పేస్తాను. ఇది షార్ట్ వీడియో కాబట్టి తొందర చెప్పేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ఇది చారు చాలా చాలా బావుంటది. ఇప్పుడు మనము కుక్కర్‌లో ఫస్ట్ అయితే నేను పప్పుని వాష్ చేసుకున్నాననమాట. వాష్ చేసుకొని అందులో టమాటాలు, మిర్చి అండ్ జీలకర్ర, వెల్లుల్లి, కొన్ని మెంతులు వేసుకొని పసుపు వేసుకున్నా అనమాట. ఇప్పుడు వాటర్ పోసుకున్నా. ఇది కుక్కరు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. అంతలోపు ఇది పెట్టేసుకొని అంతలోపు చింతకాయలు ఒక గిన్నెలో ఉడికించుకుంటున్నా. అది కూడా స్టవ్ మీద పెట్టుకున్నా అనమాట. వీటిని రెండింటిని మనము ఇక్కడ అంతలోపు పోపు పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి వేసుకొని కరివేపాకు వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ పప్పులో ఉప్పు వేసుకున్నా అనమాట. వేసుకొని రుబ్బుకొని ఆ చింత పులుపు ఉంది కదా అందులో అది పోసేసుకుందాము. పోసేసుకొని మళ్ళీ మనకు కావాల్సినంత వాటరు, ఉప్పు కరెక్ట్గా చూసుకొని ఇది చారుని చేసేసుకుందాము. ఇక్కడ చారు అయితే రెడీ అయిపోయింది నాకు. మళ్ళీ ఒకసారి మరిగించుకుందాం ఈ చారుని. చింతపులుపు మరగాలి కాబట్టి. అంతలోపు ఇక్కడ మనము అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పోపు కూడా తీసుకున్నా. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఈ దాంట్లో. ఇప్పుడు పోపును వేసేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనకు 10 నిమిషాల్లో ఒక కమ్మని పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నా. ఇది వంటలు తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతది. వంటలు తెలియని వాళ్ళకైతేనేమో కొన్ని కొన్ని చూసుకొని వేసుకొని ఈ చారు చేసుకోండి. ఈ చారు చాలా టేస్టీ ఉంటదనమాట. దీని పక్కనకి ఆమ్లెట్ ఏసుకొని తినొచ్చు. చాలా చాలా బావుంటదనమాట. యమ్మీ పప్పుచారు రెసిపీ రెడీ. బాయ్.